ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం ఆదివారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభ అశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:34 చంద్రోదయం ఉదయం 8:04 చంద్రాస్తమయం రాత్రి 9:50 ఈ రోజు తిథి తదియ ఉదయం 7:27 వరకు ఉంటుంది. తదుపరి చవితి ప్రారంభమవుతుంది. నక్షత్రం కృతిక తెల్లవారుజామున 4:35 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి. యోగం సౌభాగ్యము సాయంత్రం 4:11 వరకు. కరణం తైతుల రాత్రి 9:08 వరకు ఉంటుంది. ఈ సమయాలు రాహుకాలం సాయంత్రం 7:30 నుండి 9 వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 10:30 నుండి 11:30 వరకు ఉంటుంది. గుళికా కాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:22 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు ఉండి మరలా తిరిగి మధ్యాహ్నం 2:46 నుండి 3:34 వరకు ఉంటుంది. వజ్రము సాయంత్రం 6:57 నుండి 8:23 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:40 వరకు ఉంటుంది. అమృతకాలం రాత్రి 11:15 నుండి 12:41 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:26 నుండి 5:14 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు చతుర్థి వ్రతం, సోమవార వ్రతం, అక్షయ తృతీయ. శుభ ముహూర్తాలు. ఈ రోజు చాలా మంచి రోజు. వివాహం గృహప్రవేశంతో పాటు అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట. అందరిలోనూ శక్తి సామర్థ్యాలు ఎంతో కొంత ఉంటాయి. వాటిని వినియోగించుకోవడంలోనే అసలు సమస్య ఉంటుంది. ఇవండి ఈ రోజు పంచాంగం వివరాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.